హలో గైస్, ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే ఒక అండర్ 15,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక టాప్ 7 బెస్ట్ మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఒక 15,000 బడ్జెట్ లోపు మీకు చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఈ వీడియో ద్వారా మీకు ఆ మొబైల్స్ ఏందో చెప్తాను డీటెయిల్గా అయితే. ఇది మీకు 11,000 బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి మరీ 8,000 9,000 బడ్జెట్లో మీకు అంత వర్తబుల్ మొబైల్స్ అయితే కావాలి. మీకు డిస్ప్లే కూడా మీకు ఫుల్ హెచ్డీ కాకుండా మీకు హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఎల్సిడి డిస్ప్లేతో వస్తున్నాయి అనమాట. మనకి కాకపోతే మీకు ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్ యాడ్ చేసుకొని మీకు 10,500 నుంచి 11,000 బడ్జెట్ నుంచి 15,000 బడ్జెట్ లోపు చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఈ వీడియో ద్వారా మనం ఒక టాప్ 7 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్స్ ఏందో చక్కచక్క అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే పోకో నుంచి అయితే ఉందన్నమాట. మనకి పోకో X6 నియో 5G మొబైల్ అయితే ఉంది. ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 8GB 128GB వేరియంట్ ప్రైస్ కేవలం వచ్చేసరికి మీకు ఇది 11,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. మనకి 11,000 బడ్జెట్లో మీకు ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే అనమాట. మనకి దీని మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 188 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట. మనకి ఇది 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఇది 6080 ప్రాసెసర్తో అయితే వస్తుంది, మీడియాటెక్ ప్రాసెసర్ అనమాట. మనకి ఓవరాల్గా మనకి ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు, మీకు డీసెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు తీసుకోదగ్గ మొబైల్ 100% అయితే దీన్ని. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ నుంచి అయితే ఉంది. నథింగ్ CMF Phone 1 మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్. మనకి ఇది ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే 7300 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అనమాట. మనకి ఇది మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్ అండ్ ఫ్రంట్ కూడా మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి మొబైల్ కూడా మనకి ఇంకా దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీకు బాక్స్లో అయితే మనకి ఎటువంటి ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరన్నమాట. మనకి సపరేట్గా అయితే మనం బాక్స్లో ఇంకా ఛార్జర్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. మనకి మీ దగ్గర ఛార్జర్ ఉంటే మీకు ఇది ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6 128GB వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది 13,700 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఒక ఛార్జర్ మీకు కొనుక్కోవాలనుకుంటే ఒక 1,000 రూపీస్ అట్లాగైతే CMF ఛార్జర్ అయితే ఉంటుంది ఎక్స్ట్రా. అయితే మీకు మీ దగ్గర ఛార్జర్ ఉంటే మాత్రం ఈ మొబైల్ అయితే మాత్రం చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంది అయితే డిజైన్ కూడా మీకు దీన్ని కొంచెం యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. మనకి CMF Phone 1 మొబైల్ అయితే. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో నుంచి పోకో M7 Pro 5G మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మెయిన్లీ 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 13,999 రూపాయలు, అంటే మనకి 14,000 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మనకి ఇది ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు ఇలా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ సెన్సర్ అయితే యూస్ చేయడం జరిగింది. సోనీ LTY సెన్సర్ అయితే యూస్ చేయడం జరిగింది. 600 సెన్సర్ అనమాట. ఇది వచ్చేసరికి OIS సపోర్ట్ ఉంటుంది అనమాట. మనకి ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, దాంతోపాటు మనకి ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఇది డిస్ప్లే కూడా మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో సపోర్ట్ చేస్తుంది. మీకు బ్యాటరీ మీకు 5110 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది అనమాట. మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దాంతోపాటు మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇలాంటి ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. మీకు చాలా మంచి మొబైల్. ఈ ప్రైస్కి అయితే మాత్రం 100% అయితే తీసుకోవచ్చు ఈ మొబైల్ అయితే మాత్రం. మీకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు ఒక గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్ కావాలనుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకి కేవలం 14,000 బడ్జెట్లో కావాలనుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 17 టర్బో మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే 7300 ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. మనకి ఈ ప్రాసెసర్ మీకు కొంచెం క్లాక్ స్పీడ్ ఓవర్ స్పీడ్ అయితే ఉంటుంది, కొంచెం బూస్ట్ చేసి వీళ్ళు గేమింగ్ తగ్గట్టు అయితే తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ అయితే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి ఇది కూడా మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. 5000 mAh ఆఫ్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. మనకి ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు గేమింగ్ అయితే మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి ఇది 6GB 128GB వేరియంట్ మీకు 14,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకా కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే వివో నుంచి అయితే ఉందన్నమాట. మనకి వివో T3X 5G మొబైల్ అయితే ఉంది. దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది అన్నమాట మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 8 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది. మీకు డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడుకుంటే 6.672 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట మనకి. ఇది AMOLED స్క్రీన్తో అయితే కాదు, మీకు బిగ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట మనకి. దాంతోపాటు మనకి ఇది 6000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే వస్తుంది. మీకు 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి Vivo T3X 5G మొబైల్ అయితే మాత్రం. ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు 14,000 రూపాయలకి అయితే ఇది మొబైల్ అయితే వస్తుంది. మీకు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోండి, మీకు ఇది 13,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట మనకి. ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు ఇది కూడా తీసుకోదగ్గ మొబైల్ అనే చెప్పొచ్చు మనకి. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి మోటో నుంచి అయితే ఉంది. మోటో G64 5G మొబైల్ అయితే ఉంది. ఇది 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 15,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట మనకి. ఇది కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మీకు 13,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట మనకి. ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి 7025 MediaTek ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. డైమెన్సిటీ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు. ఇంకా మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి. ఇది వచ్చేసరికి మీకు ఇంకా 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది 6000 mAh ఆఫ్ ది బ్యాటరీ అనమాట మనకి. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ నుంచి అయితే ఉంది. రియల్మీ P1 5G మొబైల్ అనమాట మనకి. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6GB 128GB వేరియంట్ వచ్చేసి మీకు ఇది 15,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట మనకి. విత్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి ఇది 12,490 రూపాయలకి అయితే వస్తుంది అనమాట మనకి. వచ్చరికి మీకు మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ 7050 ప్రాసెసర్ అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట మనకి. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇవి టాప్ 7 మొబైల్స్ అయితే మాత్రం నేను చెప్పిన మొబైల్స్ అన్ని మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే ఉన్నాయి అనమాట మనకి. ఫస్ట్ నెంబర్ నుంచి ఇది లాస్ట్ నెంబర్ దాకా మీకు చూస్ చేసుకోవచ్చు. మీకు తగ్గట్టు అయితే మాత్రం మీకు మెయిన్ నేను చెప్పిన మొబైల్స్ అన్ని అయితే కొంచెం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్తున్నాను నేనైతే. ఓకే గైస్, ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు 20,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలనేది వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.